ఒకప్పుడు మనకి క్రికెట్లో స్లెడ్జింగ్ చేసే టీం ఏదన్నా ఉందంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఆస్ట్రేలియా టీమే కదా. సో వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా అంత పెద్దగా స్లెడ్జింగ్ చేసిన సినారియో కనిపించదు మనకి. కానీ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఆస్ట్రేలియా నుంచి ఇంగ్లాండ్ వాళ్ళు కూడా అటువంటి స్లెడ్జింగ్ నేర్చుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్న మనకి స్టెమ్ మైక్లో సెకండ్ టెస్ట్ ఫోర్త్ డేలో స్టెమ్ మైక్లో ఒక కాన్వర్జేషన్ వినిపించింది మనకి. అదేంటంటే జెమీ స్మిత్కి అలాగే రిషబ్ పంత్ మధ్య అనమాట. అక్కడ జెమీ స్మిత్ ఒక పక్కన నుంచి రిషబ్ పంత్ కొంచెం అగ్రెసివ్గానే ఆడుతూ ఉన్నాడు. అప్పుడు జెమీ స్మిత్ అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీయాలనా లేదు అంటే అతన్ని తొందరగా అవుట్ చేయాలనే ఉద్దేశమో తెలియదు, కానీ అతను ఒక సూచన చేశాడు రిషబ్ పంత్కి. సో ఓకే, ఇలాగే ఫాస్ట్గా ఆడేసాయి అని చెప్పేసి కొంచెం అతన్ని రెచ్చగొట్టినట్టు కనిపించాడు. ఎందుకంటే నువ్వు ఫాస్ట్గా ఆడావంటే నువ్వు మరి టెస్ట్ క్రికెట్లోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ప్లేయర్గా నిలుతో కొంచెం అగ్రెసివ్గా ఆడని చెప్పేసి కొంచెం రెచ్చగొట్టాడు. సో దానికి మనకి రిషబ్ పంత్ కూడా గట్టిగానే ఆన్సర్ ఇచ్చాడు. సో నాకు ఎటువంటి రికార్డులు అవసరం లేదు, నా గేమ్ నేను ఆడతాను, నాకు ఫాస్టెస్ట్ సెంచరీ చేయాల్సిన అవసరం కూడా లేదు, సో నా గేమ్ నేను ఆడతాను, రికార్డులు వస్తే వాటందరికి అవే వస్తాయి అని చెప్పేసి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు అనమాట. సో మరి చూసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది, మరి జెమీ స్మిత్ కావాలని చేశాడా లేదు అంటే మరి రిషబ్ పంత్ని ఎంకరేజ్ చేద్దామని చేశాడా? సో దీని గురించి ఏమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.